హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము ఆల్రెడీ కట్ చేసిన ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ డ్రాఫ్ట్ని క్లాత్ మీద ట్రేస్ చేసి కట్ చేద్దాము. ఒకసారి మళ్ళీ డ్రాఫ్ట్స్ చూద్దాం. ఇది బ్యాక్ డ్రాఫ్ట్ అండ్ ఇది ఫ్రంట్ వన్. ఈ ప్యాటర్న్స్ని డ్రాఫ్ట్ చేయడానికి 1 మీటర్ కాటన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని 2 ఫోల్డ్స్ చేసి పెట్టుకోవాలి. పేపర్ మూవ్ అవ్వకుండా ఉండడానికి పిన్స్తోని సెక్యూర్ చేసుకోవాలి. తర్వాత ఈ డ్రాఫ్ట్ అవుట్లైన్ డ్రా చేసుకోవాలి. ఆర్మోల్ దగ్గర స్ట్రైట్ కాకుండా కొంచెం కర్వ్గా లైన్ని డ్రా చేసుకోవాలి. సైడ్ సీమ్ అలవెన్స్ 1.5గా మార్క్ చేసుకొని లైన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. తర్వాత కర్వ్ సీవ్ అలవెన్స్, షోల్డర్ సీవ్ అలవెన్స్ 1 సెంటీమీటర్ లేక 0.5 ఇంచెస్ని మార్క్ చేసుకొని డాటెడ్ లైన్స్ని డ్రా చేసుకోవాలి. బ్యాక్ సైడ్ డాట్ని కూడా డ్రా చేసుకోవాలి. సివ్ అలవెన్స్తో పాటు డ్రా చేసుకున్న ఈ ఫైనల్ డ్రాఫ్ట్ని కట్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్లో ఉండే 2 పార్ట్స్ నుంచి సెంటర్ ప్యానల్ని క్లాత్ మీద పిన్ చేసేసుకొని ప్యాటర్న్ని ట్రేస్ చేసుకోవాలి. తర్వాత సివ్ అలవెన్స్ 0.5 ఇంచెస్ మార్క్ చేసుకొని ప్యాటర్న్ని కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి సెంటర్ ప్యానల్ని 2 పీసెస్లోకి కట్ చేసుకోవాలి. నెక్స్ట్ సైడ్ ప్యానల్ని ట్రేస్ చేయడానికి క్లాత్ని 2 ఫోల్డ్స్ చేసి దాని మీద పేపర్ ప్యాటర్న్ని పిన్స్తోని సెక్యూర్ చేసి ప్యాటర్న్ని ట్రేస్ చేసుకోవాలి. ఈ సైడ్ ప్యానల్ బ్యాక్ సైడ్కి అటాచ్ చేసి స్టిచ్ చేస్తాం కాబట్టి సైడ్ సీమ్ అలవెన్స్ 1.5 ఇంచెస్ తీసుకొని మిగతా 3 సైడ్స్ 0.5 ఇంచెస్ సీమ్ అలవెన్స్ తీసుకుంటాము. ఇలా మార్క్ చేసిన ఈ ప్యాటర్న్ని కట్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన ఈ కాటన్ ప్యాటర్న్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోవాలి. రెడీ అయిన ఈ ప్యాటర్న్ మొత్తాన్ని స్టిచ్ చేసుకుందాము. ఫస్ట్ బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకుందాము. ఈ కాటన్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద సరిగా ప్లేస్ చేసి పిన్ చేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. దీని తర్వాత డాట్స్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ని స్టిచ్ చేసిన విధంగా ఫ్రంట్ సైడ్ని కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పిన్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా రెడీ అయిన ఫ్రంట్ 2 ప్యానల్స్ని ఒకదాని మీద ఒకటి పెట్టి వీడియోలో చూపించిన విధంగా పిన్స్తోని సెక్యూర్ చేసుకోవాలి. తర్వాత స్టిచ్ చేసుకోవాలి. దీన్ని రివర్స్ చేస్తే ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా కనిపిస్తుంది. తర్వాత రెండో వైపు 2 ప్యానల్స్ని కూడా పిన్స్తో సెక్యూర్ చేయకుండా ఒకదాని మీద ఒకటి పెట్టి వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసుకుందాము. దీనితో ఈ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ 2 పార్ట్స్ రెడీ అయిపోయాయి. తర్వాత బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్ని షోల్డర్ దగ్గర అటాచ్ చేసుకుంటే బ్లౌజ్ రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.